నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండి అభివృద్ధికి పాటుపడే వారిని గెలిపించారని సిపిఐ పార్టీ బలపరిచిన జనగాం గ్రామ సర్పంచ్ అభ్యర్థి శ్రీ మామిళ్ల గోపాల్ రెడ్డి అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపురం మండలం జనగాం గ్రామంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రజల పక్షాన నిత్యం ప్రజల వెంట ఉంటూ సమస్యల్ని ఎప్పటికప్పుడు పరిష్కారం చేసే విధంగా ప్రభుత్వంపై పోరాటం చేసే వ్యక్తిగా, నిత్యం ప్రజల్లో అందుబాటులో ఉంటున్న వ్యక్తిగా మీ ముందుకు సేవ చేయడానికి సర్పంచ్ అభ్యర్థిగా జనగాం గ్రామంలో పోటీ చేస్తున్న ప్రజలారా ఫుట్బాల్ గుర్తుపై ఓటు వేసి నన్ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ప్రజలందరినీ కోరారు. మీడియా మిత్రులకు నా యొక్క అభినందనలు తెలియజేస్తూ, నేను గ్రామ సర్పంచ్గా మన సిపిఐ పార్టీ కార్యకర్తలు, కామ్రేడ్స్ నన్ను బలపరిచేందుకు సంతోషిస్తూ ఇక్కడ గ్రామ సర్పంచ్గా పోటీ చేస్తున్నాను. నేను ఇట్టి గ్రామానికి అభివృద్ధి చేయటానికి చాలా ఉత్సాహంగా కూడా ముందుకు జరుపుతాను. నేను ఇక్కడ జనగాం గ్రామంలో చాలా సేవలు చేసిన, పోస్ట్ ఆఫీసులో పనిచేసిన, పాల సెంటర్లకు కంటిన్యూ చేస్తున్నా. ప్రజలందరికీ తెలుసు నా యొక్క గుణగణాలు, నా వ్యక్తిత్వం. కావున నేను సర్పంచ్గా నాకు కామ్రేడ్స్ గుర్తించి నాకు అవకాశం ఇచ్చినందుకు గ్రామ ప్రజలందరూ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ, నాకు ఇటు సర్పంచ్గా గెలిపించుటకు ఫుట్బాల్ గుర్తుకు ఓటు వేసి నన్ను గెలిపించరని పేరు పేరున నమస్కారం చేసుకుంటూ తెలియజేస్తున్నా. ఇట్టి గ్రామానికి ముందు అయిన కామ్రేడ్స్ రసూల్ గారు పెద్దలు అభివృద్ధి చేసుకునే కానీ ఇంకెవరూ చేయలే ఇంతవరకు. పోయినా సరైనా ఎవరైనా వాళ్ళు చేసినదే గుర్తింపు ఉన్నది. ఇప్పటికీ వాళ్ళ ఆశీస్సులతో, ఆ పెద్దల ఆశీస్సులతో నేను ముందుకెళ్తా. ఎలాంటి సమస్యలు వచ్చినా పార్టీలకు అతీతంగా పనిచేయట. నేను వ్యక్తిగతంగా చెప్తున్నా, పార్టీలకు అతీతంగా, ఇతను ఈ పార్టీ, అతను ఆ పార్టీ అనేది లేకుండా, కుల మత భేదాలు లేకుండా ఏ పని అయినా నేను చేయగలుగుతా. నాకు ఆ ధైర్యం ఉంది, అంత శక్తి ఉంది. నా సహచర సలహాలు తీసుకుంటూ నీకు ముందుకెళ్తా. అందుకనే జనగాం గ్రామ ప్రజలకు అందరికీ, నా సోదరులు అందరికీ తెలియజేది ఏమనగా, నాకు ఫుట్బాల్ గుర్తుకు, సిపిఐ బలపరిచిన ఫుట్బాల్ గుర్తుకు ఓటేసి నన్ను గెలిపించగలరని నా యొక్క మనవి. నమస్కారములు. ఇంకా ముందుగా మీడియా మిత్రులందరికీ నమస్కారం. స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా 3వ దశలో మా జనగాం గ్రామ పంచాయతీకి సర్పంచ్ ఎన్నికలు జరుగుతున్న సందర్భంలో జనగాం ప్రజలు, భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా ఈ గ్రామంలో అందరికీ సుపరిచితులు, పెద్దలు, అందరికీ నిరంతరం అందుబాటులో ఉంటూ సేవలు చేస్తున్నటువంటి వ్యక్తి కామ్రేడ్ మామిళ్ల గోపాల్ రెడ్డి గారిని ఈరోజు సర్పంచ్ అభ్యర్థిగా నిలబెట్టుకున్నాం. ఈరోజు మామిళ్ల గోపాల్ రెడ్డి గారు గత 30-40 సంవత్సరాలుగా ఈ గ్రామంలో పోస్ట్ ఆఫీస్లో కావచ్చు, లేదంటే పాల సెంటర్లో కావచ్చు, కరువుకు సంబంధించిన పెన్షన్లు కావచ్చు, బిల్లులు ఇవ్వడంలో కూడా ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ, పోస్ట్ ఆఫీస్ అయినా లేదంటే తన ఇంటి దగ్గరకు వచ్చే పేద ప్రజలకు కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా వాళ్ళకు అన్ని రకాలుగా వాళ్ళకు వీలైన చోటల్లా తనకు తోచిన సహాయం చేస్తూ ప్రభుత్వానికి సంబంధించిన పథకాలన్నీ ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా తన వంతు కృషి చేశారు. అదేవిధంగా ఈ గ్రామంలో అనేక కులాలు, మతాలు ఉన్నాయి. వాళ్ళందరికీ ఒక పెద్దన్నగా ఉంటూ ఎక్కడ వివక్ష లేకుండా అందరినీ ఆప్యాయంగా, అనురాగాలతో వాళ్ళని పలకరించుకుంటూ ఒక పెద్దనలో ఉన్న వ్యక్తి కామ్రేడ్ మామిళ్ల గోపాల్ రెడ్డి గారు. అటువంటి వ్యక్తి ఈరోజు జనగాం గ్రామానికి సర్పంచ్గా ఎన్నికైతే ఈ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరినీ ఏకతాటిపై తీసుకొచ్చి అందరినీ కలుపుకొని పోయి ఈ గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి జనగాం గ్రామ ప్రజలకు ఈరోజు గ్రామంలోని యువకులుగా మేమందరం విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు ఎన్నికలంటే, రాజకీయాలంటే డబ్బులతో ముడిపడి ఉన్నాయి. డబ్బులతో విచ్చలవిడి, డబ్బులతో ఓట్లను కొని మళ్ళీ అవినీతికి పాల్పడుతున్న సందర్భంలో మా అభ్యర్థి మామిళ్ల గోపాల్ రెడ్డి గారు నిఖార్సైన వ్యక్తిత్వంతో, నేను ఓట్లను డబ్బులతో కొనను, ప్రజలు అభిమానంతో ఓట్లేస్తే నేను భవిష్యత్తులో ఈ గ్రామాన్ని అభివృద్ధి చేస్తా అని చెప్పి ప్రజల దగ్గరికి వెళ్ళిన ప్రతి సందర్భంలో మీరు తీసుకునే 500-1000 రూపాయలు మీ ఒక్కరోజు కూలి కాదు. మీరు ఆ డబ్బులు తీసుకొని అమ్ముడుపోకండి, ఈ గ్రామ అభివృద్ధి కుంటుపడుతుంది. నేను డబ్బులు ఇవ్వదలుచుకోలేదు, నేను స్పష్టంగా మీకు అభివృద్ధి చేస్తా, ఓటేసి నన్ను గెలిపించండి, తర్వాత అభివృద్ధి కోసం నన్ను ప్రశ్నించండి అని చెప్పి ఈరోజు ప్రజల ముందుకు వెళ్తున్న సందర్భం ఉంది. కాబట్టి ప్రజలు కూడా ఆలోచించండి. ఏదో 10 లక్షలు, 20 లక్షలు, 30 లక్షలు అని చెప్పి ఖర్చు పెట్టి తర్వాత వాటికి రెండింతలు, మూడింతలు సంపాదించుకోవడానికి ఈరోజు సర్పంచ్ అభ్యర్థులు
నానా హంగామా బీభత్సం చేస్తున్నారు గ్రామాల్లో. కాబట్టి గ్రామీణ వాతావరణాన్ని ప్రశాంతంగా ఉండే విధంగా, రాజకీయాలకు పట్టిన ఇట్లాంటి చీడను దులిపే విధంగా మామిళ్ళ గోపాల్ రెడ్డి ఈ గ్రామంలో ఉన్న ప్రతి గడపను దొక్కి ఓటును అభ్యర్థిస్తున్నారు. గ్రామ ప్రజలు కూడా ఆలోచించి, విజ్ఞతతో ఆలోచించి ఓటును శ్రీ మామిళ్ళ గోపాల్ రెడ్డి గారికి 4వ నెంబర్ సీరియల్ నెంబర్ ఫుట్బాల్ గుర్తుకు వేసి గెలిపించి భవిష్యత్తులో జనగాం అభివృద్ధికి సహకరించాలని పేరున జనగాం గ్రామ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. సర్పంచ్కి సంబంధించిన బ్యాలెట్ పేపర్లో క్రమ సంఖ్య 4 మామిళ్ళ గోపాల్ రెడ్డి ఫుట్బాల్ గుర్తుతో ఉంటుంది. ప్రజలందరూ 4వ నెంబర్ మీద ఫుట్బాల్ గుర్తు మీద ఓటు వేసి మామిళ్ళ గోపాల్ రెడ్డి గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించి జనగాం గ్రామ అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లే విధంగా తోడ్పాటు అందించాలని చెప్పి పేరున విజ్ఞప్తి చేస్తున్నాం.